జర్నలిస్టులపై మొన్న తిరుపతి శ్రీ విద్యానికేతన్ వద్ద మంచు మోహన్ బాబు అనుచరుల దాడి, నిన్న డైరెక్ట్ గా మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్పై దాడి, నేడు కడప జిల్లా వేమూరు మండలంలో సాక్షి విలేకరులపై దాడి చేయటంను ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నుంచి నాలుక్కాల మండపం వరకు ర్యాలీ నిర్వహించి దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలను, అధికారుల నిర్లక్ష్య ధోరణులను, రాజకీయ నాయకుల గూండాతనాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి మీడియా సంస్థలపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. నిన్నటికి నిన్న పులివెందల మండలంలో సాక్షి విలేకరులపై దాడి చేసినటువంటి గూండాలపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనేసి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న మోహన్ బాబు స్వయంగా మీడియా పైన దాడి చేయడం, ఇటు తిరుపతిలోను అటు హైదరాబాద్లోను సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలనేసి తిరుపతి జర్నలిస్టులుగా మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగితే అక్కడ మీడియా ఉంటుంది. నిన్నటి రోజున కడప జిల్లా వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో తీవ్రమైన అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని వెలుగు తీసేందుకు సాక్షి ప్రతినిధులు నిన్న వేములకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికార టీడీపీకి చెందిన నేతలు అత్యంత బరి తెగించి అమానుషంగా సాక్షి ప్రతినిధులపైన తీవ్ర స్థాయిలో దాడికి తెగబడ్డారు. వారి కెమెరాలు లాక్కొని పగలగొట్టారు, వాళ్ళు స్టాండులు పగలగొట్టారు, అట్లాగే ఫ్లాషులు పగలగొట్టారు. అసలు మీకు ఇంతటి ధైర్యం ఎక్కడి చూస్తే మేము అడుగుతున్నాం. ఈవేళ అధికారంతో మాకు సంబంధంలా, అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం ఎవరున్నా మాకు సంబంధంలా. ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ మీడియా ఉంటుంది. నిన్నటి రోజున కేవలం న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన వారిపైన అత్యంత అమానుషంగా దాడికి పాల్పడిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తుంది. ఈవేళ మొత్తం తిరుపతి ప్రెస్ క్లబ్లో పాత్రికలంతా కూడా పూర్తి స్థాయిలో ఏకమై ప్రెస్ క్లబ్ వద్ద నుంచి నగరంలోని నాలుక్కాళ్ల మండపం వరకు భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన నిర్వహించాము. పోలీసులు కూడా మేము కోరుతున్నాము, కడప జిల్లా ఎస్పీ ఈ ఘటనపైన చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే సాక్షి ప్రజలపై దాడికి పాల్పడ్డారో వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. అట్లాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జర్నలిస్టులు ఎంతో గొప్పగా విధులు నిర్వహిస్తుంటారు. అయితే అవినీతి అక్రమాలు జరిగిన చోట జర్నలిస్టులు ఉంటారు. అయితే ఏదో అంటే సంస్థలకు సంబంధించి దాన్ని ఆ యొక్క జర్నలిస్టులకి అంటగట్టి వారిపై దాడులు తెగబడం అనేది దారుణం. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు చేపట్టాలా. జర్నలిస్టులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇట్లాంటి దాడులు పాల్పడడం ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో నివారించిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మేము తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వేంపల్లిలో సాక్షి టీవీ, సాక్షి మీడియా ప్రతినిధులపై పార్థసారథి రెడ్డి అతని అనుచరులు చేసిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన కొద్ది కాలంగా ఈ రాష్ట్రంలో మీడియాపై దాడులు ఫ్యాషన్గా మారిపోయింది. సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న మోహన్ బాబు స్వయంగా దాడికి పాల్పడినాడు. నిన్న అధికార పార్టీ చెందినటువంటి వ్యక్తులు సాక్షి టీవీపై దాడి చేశారు. రాజకీయ పార్టీలు మాకు సంబంధం లేదు, మీ రాజకీయ పార్టీలు మీరు చూసుకోండి, మీడియాకి అంటగట్టబాకండి, వ్యక్తులుగా చూడండి, వ్యవస్థల మీద మీరు కావాలంటే పోరాడాలంటే మీరు వ్యవస్థను పోరాడాలండి. గతంలో జర్నలిస్ట్ నిరోధక దాడుల నిరోధక కమిటీలు ఉండేటివి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు పనిచేసేటివి. ఇప్పుడు ఆ కమిటీలు లేవు. గడిచిన 2 ఏళ్లుగా నేను మెంబర్గా ఉన్నప్పటికీ ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశమైంది లేదు. ఆ కమిటీ పనితీరు కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ కమిటీలు పునరుద్ధరించాలా. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడే వారిపైన వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్టు చేసి వారికి చట్టం అంటే భయం ఉండే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని తిరుపతి పాత్రికేయ సమాజం తరపున మేము